సో గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మీకు టాలీ ప్రైమ్ పీడిఎఫ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలామంది సార్ ఈ పీడిఎఫ్లో మీరు ఏమేమో టాపిక్స్ కవర్ చేశారు అనేది అడగడం అయితే జరుగుతుంది. దానికోసం స్పెషల్లీ ఈ పీడిఎఫ్ నోట్స్ నేను ఏ విధంగా డిజైన్ చేశాను అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాలీ ప్రైమ్ 6.2 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్. సో దీంట్లో నేను అడ్వాన్స్డ్ అకౌంటింగ్, అదేవిధంగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్, టాక్సేషన్, ఓకే. సో దీంట్లో జిఎస్టీ, ఎఫ్సిఎం, ఆర్సిఎం, సెస్, ఇన్వాయిస్, ఈవే బిల్, టీడీఎస్, టీసీఎస్, పేరోల్, సో వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లెసన్ నేమ్స్ వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు పేజ్ నెంబర్స్తో సహా మీకు నేను లెసన్ నేమ్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో టాలీ ప్రైమ్ అంటే ఏంటి, అదేవిధంగా బిజినెసెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అకౌంటింగ్ ఫండమెంటల్స్, ప్రతి టాలీ అకౌంటెంట్కి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి కంపల్సరీ తెలియాలి. సో నేను డీటెయిల్డ్గా మేజర్గా బేసిక్ అకౌంటింగ్, అదేవిధంగా అడ్వాన్స్డ్ అకౌంటింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ప్రతి బిజినెస్ ఎలాంటి టైప్ అయినా సరే, ఫస్ట్ టైప్ ఆఫ్ బిజినెస్ అని చెప్పాను కదా, బిజినెస్ ఎలాంటిదైనా సరే అకౌంటింగ్ అనేది కామన్. ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎంత ఇన్కమ్ అవుతుంది, ఎసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి అనేది ప్రతి బిజినెస్కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి బిజినెస్కి అకౌంటింగ్ అనేది కామన్. అదేవిధంగా టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో టాలీలో కంపెనీని క్రియేషన్ ఏ విధంగా చేయాలి, అకౌంటింగ్ని ఏ విధంగా ఎనేబుల్ చేయాలి, అదేవిధంగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ని ఏ విధంగా ఎనేబుల్ చేయాలి, జిఎస్టీ సెటప్ ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి, అదేవిధంగా ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అనేవి టాలీ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఆ గ్రూప్స్ ఏంటి, సో ఆ గ్రూప్స్ని ఏ సిచ్యువేషన్లో ఏ అకౌంట్స్ని ఓపెన్ చేసేటప్పుడు యూజ్ చేయాలి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. తర్వాత లెక్చర్స్, ప్రీ డిఫైన్డ్ లెక్చర్స్, 2 టైప్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ లెక్చర్స్ మాత్రమే టాలీ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. క్యాష్ అకౌంట్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో వీటిని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి, అదేవిధంగా బిజినెస్లో మనకి ఇన్వాల్వ్ అయ్యే ప్రతి అకౌంట్ని ఏ విధంగా క్రియేషన్ చేయాలి బై యూజింగ్ ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అనేది కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఈ పీడిఎఫ్ ద్వారా. తర్వాత చూసుకుంటే ఓచర్స్, ప్రీ డిఫైన్డ్ ఓచర్స్ అయితే టాలీలో ఉండడం అయితే జరిగింది. సో వాటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటేనే మనకు ప్రాపర్ రిపోర్ట్స్ అనేవి వస్తాయి. సో ప్రతి ఓచర్స్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలనేది మీరు ఈ పీడిఎఫ్ కంప్లీట్లీ మీరు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకున్న తర్వాత, సెల్ఫ్ లెర్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు కంప్లీట్ ఓచర్ టైప్ అనేది క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది అవి బిజినెస్ టైప్ను బట్టి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనుకోండి, సపరేట్ రా మెటీరియల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఫినిష్ గుడ్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్కి టైప్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా రిటైల్ షాప్స్కి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉండడం జరుగుతుంది. గోడౌన్ మెయింటెనెన్స్, ట్రాన్స్ఫరింగ్ కూడా ఉండడం జరుగుతుంది. సో వాటి గురించి నేను ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో జిఎస్టీ, సో యాజ్ పర్ ద లేటెస్ట్ 22 సెప్టెంబర్ నుండి మనకు ఏదైతే జిఎస్టీ రేట్స్ అయితే చేంజ్ అయ్యాయో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో చాలా జిఎస్టీ రేట్స్ అనేవి 18%, అదేవిధంగా 5%లోకి మార్చడం అయితే జరిగింది. వాటి గురించి నేను మీకు ఈ పీడిఎఫ్లో బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వెరీ ఇంపార్టెంట్, లెక్చర్ క్రియేషన్. యాజ్ ఎ టాలీ యూజర్గా ప్రాపర్ లెక్చర్ క్రియేషన్, ప్రాపర్ జిఎస్టీ లెక్చర్ క్రియేషన్ అనేది తెలియాల్సి ఉంటుంది. అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీని మనం ప్రాపర్గా ఏ విధంగా క్రియేషన్ చేయాలి, ఏంటి స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ప్రతి బిజినెస్కి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్స్ ట్రాకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్లీ బిజినెస్ ఎంత పేయబుల్ ఉంది, ఎంత రిసీవబుల్స్ ఉంది, అదేవిధంగా పార్టీ వైజ్గా పేయబుల్స్ ఏంటి, రిసీవబుల్స్ ఏంటి, ఏ విధంగా ట్రాక్ చేయాలి అనేది బిల్ వైజ్ ఎంట్రీ డీటెయిల్స్ గురించి, ఆ ఫీచర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఈ పీడిఎఫ్లో. అదేవిధంగా పర్చేజ్, సో ఒక పర్చేజ్ బిల్, ట్యాక్సబుల్ పర్చేజ్ బిల్, ఏంటి, పర్చేజ్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ విత్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్స్ నుండి మనము ట్యాక్సబుల్ గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు టాలీలో ఏ విధంగా రికార్డ్ చేయాలి, అదేవిధంగా ఒక రిజిస్టర్డ్ డీలర్ అదర్ స్టేట్లో ఉన్నప్పుడు ట్యాక్సబుల్ గూడ్స్ని మనం పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్చేజ్ బిల్ని ఏ విధంగా రికార్డ్ చేయాలి, సో అదే అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు ఏ విధంగా రికార్డ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. B2B బిజినెస్ ట్రాన్సాక్షన్, B2B పర్చేజ్ బిల్ని ఏ విధంగా రికార్డ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి సేల్ ఇన్వాయిస్కి యూనిక్ నెంబర్ అయితే యూజ్ చేస్తారు, యూనిక్ ట్రాకింగ్ పర్పస్. సో ఎప్పుడైనా మనం బయట సేల్ ఇన్వాయిసెస్, బిజినెసెస్ సేల్ ఇన్వాయిస్ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళ సేల్ ఇన్వాయిస్కి సపరేట్ కస్టమైజ్డ్ నెంబర్ అనేది యూజ్ చేస్తారు బెటర్ ట్రాకింగ్ పర్పస్కి. అవి ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, క్రియేషన్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది.
తర్వాత సేల్స్ బిల్స్. సో సేల్స్ బిల్స్ విత్ ఇన్ ద స్టేట్లో ట్యాక్సిబుల్ గూడ్స్ని ఒక రిజిస్టర్డ్ కస్టమర్కి సేల్ చేసినప్పుడు, క్రెడిట్కి సేల్ చేసినప్పుడు ఏ విధంగా టాలీ నుండి ఇష్యూ చేయాలి. అదేవిధంగా ఒక రిజిస్టర్డ్ డీలర్ అదర్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ట్యాక్సిబుల్ గూడ్స్ని అతనికి సేల్ చేసినప్పుడు అలాంటి సేల్స్ బిల్ని ఏ విధంగా ఇష్యూ చేయాలి. అదేవిధంగా క్యాష్కు సేల్ చేసినప్పుడు సేల్ బిల్ని మనం ఏ విధంగా కస్టమర్కి ఇష్యూ చేయాలి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇదేంటంటే బల్క్గా పర్చేజ్ చేసి బల్క్గా సేల్ చేసినప్పుడు ఏ విధంగా మనము టాలీని యూజ్ చేసి ఇన్వాయిసెస్ ఇష్యూ చేయాలనేది నేను చెప్పడం అయితే జరిగింది. తర్వాత పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఉంటుంది, సేల్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఉండడం అయితే జరుగుతుంది. పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్లో పర్చేజ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గూడ్స్ రిటర్న్ నోట్ కూడా మనం ఇష్యూ చేయాల్సి ఉంటుంది. రిజెక్షన్ అవుట్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్లీ పర్చేజ్ బిల్ని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సేల్ ఆర్డర్ ప్రాసెసింగ్లో కొటేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది, సేల్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరుగుతుంది, డెలివరీ నోట్ ఇష్యూ చేయడం జరుగుతుంది, రిజెక్షన్ అవుట్ ఇష్యూ చేయడం జరుగుతుంది, ఫైనల్లీ సేల్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. సో వీటి గురించి ప్రాక్టికల్లీ మీకు కంప్లీట్లో పీడిఎఫ్లో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ తీయడం జరిగింది, 12 hours వీడియో. దాంట్లో మీకు క్లారిటీ కూడా, మీకు డౌట్స్ ఉంటే అందులో చూసి మీరు క్లారిటీ అయితే పొందొచ్చు. తర్వాత రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఉంటాయి, పర్చేజ్ రిటర్న్స్ ఉంటాయి. ఆఫ్టర్ బిల్లింగ్ తర్వాత మనము రిటర్న్స్ అనేవి చేసినప్పుడు లేదా రిటర్న్ వచ్చినప్పుడు సేల్స్ ఆర్ పర్చేజ్ అంటే డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా అనేది నేను ఈ పీడిఎఫ్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. తర్వాత చూసుకుంటే అకౌంట్ పేయబుల్స్, అకౌంట్ రిసీవబుల్స్ రిపోర్ట్స్ని ఏ విధంగా మనం చెక్ చేయాలి. ఓవరాల్లీ బిజినెస్ పేయబుల్ ఏంటి, రిసీవబుల్స్ ఏంటి, అదేవిధంగా పార్టీ వైజ్ పేయబుల్ ఏంటి, రిసీవబుల్స్ ఏంటి అనేది ఏ విధంగా చెక్ చేయాలనేది నేను ఈ పీడిఎఫ్లో మెన్షన్ చేశాను. తర్వాత GSTR1 అవర్ అవుట్పుట్ సేల్స్ రిపోర్ట్స్ గురించి GSTR1 రిపోర్ట్స్లో ఉండడం అయితే జరుగుతుంది. సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా చెక్ చేయాలనేది ఈ పీడిఎఫ్లో నేను ఉంచడం అయితే జరిగింది. తర్వాత GSTR3B అంటే ఓవరాల్ అవుట్పుట్ సేల్స్, అదేవిధంగా ITC మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది అనేది GSTR3Bలో మనకు చూసుకోవచ్చు. అది నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వెరీ ఇంపార్టెంట్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. కంపెనీ బుక్ ప్రకారం బ్యాంక్ బుక్ బ్యాలెన్స్ని మనం ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. వీక్లీ, డే, మంత్లీ, వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇది, బిజినెస్ మేజర్ యాక్టివిటీ. అది కూడా నేను ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యేటట్టు నేను ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కంపెనీస్ అనేవి బ్యాంక్స్ నుండి లోన్ తెచ్చుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్కి. అదేవిధంగా డిలే పేమెంట్స్ ఉంటాయి. మనం డిలే పే చేసినా లేదా కస్టమర్స్ డిలే పే చేసినా మనం ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా సెటప్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ట్రాకింగ్, పేయబుల్, రిసీవబుల్స్ని ఏ విధంగా మనము ట్రాక్ చేయొచ్చు టాలీ ద్వారా, టాలీ ఏ విధంగా మనకు యూస్ఫుల్ అవుతుంది ఇంట్రెస్ట్ అనేది మనకు అనేది నేను ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. తర్వాత ప్రొఫార్మా ఇన్వాయిస్. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే యాక్చువల్ ఇన్వాయిస్ కాదు. కొంతమంది కస్టమర్స్ బిఫోర్ పర్చేస్ చేసే కంటే ముందు ప్రొఫార్మా ఇన్వాయిస్ అయితే ఇష్యూ చేయమనడం అయితే జరుగుతుంది. ఇది మన అకౌంట్స్కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే అవ్వదు. సో ఏంటి, దీన్ని ఎలా ఇష్యూ చేయాలి, ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత సేల్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. స్టెప్ బై స్టెప్ సెల్ఫ్గా లెర్న్ చేసుకోవచ్చు పీడిఎఫ్ చూసి ఏ విధంగా అనేది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత పాయింట్ ఆఫ్ సేల్. రీటైల్ బిజినెసెస్ కౌంటర్ సేల్ చేసినప్పుడు ఏ విధంగా క్యాష్కు సేల్ చేస్తారు, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకు ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ని క్రియేషన్ చేసి ఓచర్ టైప్ అనేది డిఫాల్ట్గా టాలీ అనేది మనకు ప్రొవైడ్ చేయలేదు. ఈ ఓచర్ టైప్ అనేది క్రియేషన్ చేయాలి. అంటే ఓచర్ టైప్ క్రియేషన్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఏ విధంగా దీన్ని యూజ్ చేసి కస్టమర్స్కి బిల్స్ ఇష్యూ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. తర్వాత డిస్కౌంట్స్. సో టాలీలో డిఫరెంట్ టైప్లో కస్టమర్స్కి మనం డిస్కౌంట్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి జీరో వాల్యూ ఎంట్రీస్ అనే ఉంటుంది, అదేవిధంగా యాక్చువల్ అండ్ బిల్డెడ్ క్వాంటిటీ, అదేవిధంగా డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిస్. సో ఈ 3 typesలో మనం కస్టమర్స్కి డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేయవచ్చు ఫర్ ఇంక్రీజ్ సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి కానీ, సో ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ అనే ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నా కానీ కస్టమర్స్కి డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది కామన్. అది ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలనేది నేను టాలీలో ఈ పీడిఎఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. స్టాక్ జర్నల్. సో గోడౌన్స్ టు మనకు గోడౌన్స్ మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ గోడౌన్స్ టు గోడౌన్ గూడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తారు. స్టాక్ జర్నల్ ఓచర్ టైప్ని యూజ్ చేసి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ప్రైస్ లెవర్స్. సో ప్రైస్ లెవర్స్ అంటే యాజ్ ఏ హోల్సేలర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్గా మనము ప్రైస్ లెవెల్స్ని సెటప్ చేసుకోవడం అయితే జరుగుతుంది బేస్డ్ ఆన్ క్వాంటిటీ. సో ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఈ ప్రైస్, దాంట్లో తక్కువ ప్రైస్కి, మీడియం క్వాంటిటీ కొంటే కొంచెం ఎక్కువ ప్రైస్కి, లేదా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఐటమ్స్ కొంటే ఈ ప్రైస్కు అని మనం టాలీలో ప్రైస్ లెవెల్స్ని సెటప్ చేసుకోవచ్చు. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. తర్వాత ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. బిజినెస్ ఎక్స్పెన్సెస్ పైన మనం ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాస్ట్ సెంటర్. ఎక్స్పెన్సెస్ అలొకేషన్స్.
ఎక్స్పెన్సెస్ అలొకేషన్. సో అంటే సాలరీస్కి సంబంధించి టోటల్ 2 lakhs అయితే దాంట్లో ఎంతమందికి మనం సాలరీ అయితే ఎక్స్పెన్స్ పే చేసాము, అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ సెంటర్ని కాస్ట్ కేటగిరీని యూజ్ చేసి ఏ విధంగా మనము వర్క్ చేయాలి, ఎప్పుడు యూజ్ అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సెక్యూరిటీ కంట్రోల్, డేటాకు పాస్వర్డ్ పెట్టుకోవడం, కంపెనీకి పాస్వర్డ్ పెట్టుకోవడం ఏ విధంగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. టాలీ వాల్ట్ అంటే ఇంకొక డేటాకు పాస్వర్డ్, కంపెనీకి పాస్వర్డ్ పెట్టుకోవడంలో ఇంకొక లెవెల్ అన్నట్టు. అంటే కంపెనీ పేరు కూడా కనిపించకుండా స్టార్ అని కనిపిస్తుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే జరుగుతుంది. సో వన్స్ పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం కంపెనీని మనము టాలీని డేటాను మనం రికవర్ చేయలేం. డేటా బ్యాకప్, డేటా రిస్టోర్ వెరీ ఇంపార్టెంట్. మన డేటా అనేది ఎప్పుడు సేఫ్టీగా ఉండాలంటే డేటా బ్యాకప్, డేటా రిస్టోర్ అయితే చేయాలి. అదే విధంగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బిల్ ఆఫ్ మెటీరియల్, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్ గుడ్స్ ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒక ఫినిష్డ్ గుడ్స్ ప్రొడ్యూస్ కావడానికి ఓవరాల్గా దాని కాస్ట్ ఎంత అయింది అనేది ప్రైమర్లీ అనేది ఎస్టిమేషన్ చేయొచ్చు విత్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ తోటి, అంటే వేజెస్, లేబర్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలుపుకొని ఒక ఫినిష్డ్ ప్రొడ్యూస్ కావడానికి ఎంత అయింది అనేది డీటెయిల్గా మనము మెయింటైన్ చేయొచ్చు టాలీ సాఫ్ట్వేర్లో. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మల్టీ కరెన్సీస్, సో కంట్రీ టు కంట్రీ బిజినెస్ చేసినప్పుడు డిఫరెంట్ కరెన్సీ రేట్స్ ఉండడం జరుగుతుంది. సో వాటిని ఏ విధంగా క్రియేషన్ చేయాలి, సేల్స్, పర్చేజెస్, బిల్స్ ఏ విధంగా ఇష్యూ అండ్ రికార్డ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్ ఆఫ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, అంటే కేజెస్ ఉంటాయి, లీటర్స్ ఉంటాయి, గ్రామ్స్ ఉంటాయి, పీసెస్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. సో వీటన్నింటిని ఏ విధంగా మనము టాలీలో క్రియేషన్ చేయాలి యూనిట్ అనే ఆప్షన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్సీఎం, రివర్స్ ఛార్జ్ మెకానిజం, అంటే అన్రిజిస్టర్డ్ డీలర్స్ నుండి లేదా సమ్ స్పెసిఫైడ్ గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు రివర్స్గా మనం గవర్నమెంట్కి ట్యాక్స్ చేయాల్సి ఉంటుంది. అంటే బేసిక్గా సెల్లర్ అనే వ్యక్తి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయాలి, బట్ పర్చేజరే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది డైరెక్ట్లీ గవర్నమెంట్కి. ఒక రివర్స్ అన్నట్టు. సో సెస్ అడిషనల్ ట్యాక్స్, సో దీన్ని ఏ విధంగా మనం టాలీలో మెయింటైన్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. స్ప్లిట్ కంపెనీ, ఎవ్రీ ఇయర్ మనం కంపెనీని స్ప్లిట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ స్ప్లిట్ అనే కంపెనీని ఏ విధంగా చేస్తామనేది. చేంజ్ పీరియడ్, సో మనం కంపెనీని స్ప్లిట్ చేయకుండా ఇయర్ వైజ్గా మెయింటైన్ చేసినప్పుడు పర్టికులర్ పీరియడ్లో మనము చెక్ చేయాలి లేదా పీరియడ్ చేంజ్ చేయాలి అనేది ఏ విధంగా అనేది నేను ఇందులో పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. లోగోని ఏ విధంగా యాడ్ చేయాలి ఇన్వాయిస్లో. మెమోరాండం వోచర్, ఆప్షనల్ వోచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్పెన్సెస్ చేయడానికి ముందు ఆ ఎక్స్పెన్సెస్ ఎస్టిమేషన్ ప్రైస్ అనేది మనకు ఐడియా లేనప్పుడు సో ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఎంత అయింది అనేది మనం రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆప్షనల్ వోచర్, మెమోరాండం వోచర్ గురించి కూడా చెప్పాను. టైప్ ఆఫ్ చెక్స్ ఉంటాయి, పోస్ట్ డేటెడ్ చెక్స్, ట్రాన్సాక్షన్స్. జాబ్ కాస్టింగ్ వెరీ ఇంపార్టెంట్. జాబ్ కాస్టింగ్ అంటే మనం జాబ్ వర్కింగ్ కాంట్రాక్ట్ బిజినెస్ అయితే ఉండడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీని గురించి నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాస్ట్ ట్రాకింగ్, సో ఈచ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఏ విధంగా ట్రాక్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొవిజనల్ ఎంట్రీస్, ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్, ఎవ్రీ ఇయర్ మనము నీడ్ టు డూ ద అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, అంటే డిప్రిషియేషన్, ఓకే, పేయబుల్స్, ఓకే, ప్రొవిజన్స్, ఇవన్నీ కూడా నేను ప్రొవిజన్ ఎంట్రీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్. కంపోజిషన్ డీలర్స్ అకౌంటింగ్ ప్రాసెస్ ఏ విధంగా టాలీలో ఇంప్లిమెంట్ చేయాలి, జిఎస్టీ సెటప్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, పర్చేజ్ అండ్ సేల్స్ అండ్ రిలేటెడ్ రిపోర్ట్స్ని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఫైనల్లీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి బిజినెస్లో ఎంప్లాయీ వర్క్ చేయడం జరుగుతుంది, ఎంప్లాయీస్కి సాలరీస్ పే చేయడం జరుగుతుంది, డిఫరెంట్ హెడ్స్లో పే చేయడం జరుగుతుంది. వాటిని కంప్లీట్గా మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ఎంప్లాయీస్కి సాలరీస్ ఏ విధంగా పే చేయాలి, ప్లేస్ సిప్ ఏ విధంగా ఇష్యూ చేయాలి, అదేవిధంగా ప్రొఫైల్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు టాలీ ప్రైమ్ షార్ట్కట్ కీస్ అండ్ బిల్ బుక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ ఒకసారి మీరు సింపుల్గా నేను దీన్ని స్క్రోల్ చేస్తాను, సో మీరు చూడొచ్చు. సో ఈజీగా ఎవరికైనా అర్థమయ్యే విధంగా ఫస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. అకౌంటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అకౌంటింగ్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అకౌంటింగ్ టర్మ్స్ గురించి, అండ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్, మోడర్న్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. అదేవిధంగా కొన్ని ట్రాన్సాక్షన్స్ని తీసుకొని మనం యాజ్ పర్ ద ప్రతి ట్రాన్సాక్షన్స్ని 2 sides రికార్డ్ చేయడం జరుగుతుంది. అదినే అకౌంటింగ్ అంటారు. అంటే ప్రతి ట్రాన్సాక్షన్స్ని 2 sides రికార్డ్ చేస్తాం. ఇస్తున్నారు అంటే ఇచ్చేవారు ఎవరు అని 2 sides రికార్డ్ చేస్తాము. సో ఏ విధంగా రికార్డ్ చేస్తాము, రికార్డ్ చేసిన తర్వాత మాన్యువల్లీ ఏ విధంగా రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత లెడ్జర్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. సో చూడండి, ఈ కలెక్షన్ ఆఫ్ అకౌంట్స్ అంటే క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్, క్యాపిటల్, తర్వాత కంప్యూటర్ అకౌంట్, సో పర్చేజ్ అకౌంట్, ఇవన్నీ అకౌంట్స్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఏ విధంగా ఓపెన్ చేస్తారు అనేది. తర్వాత మనము మాన్యువల్లీ చూసుకుంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాము. ఇప్పటి వరకు చేసిన అన్ని కరెక్టా కాదా, డెబిట్ ఈక్వల్ ఉందా లేదా అనేది దాని గురించి స్మాల్ ఎక్స్ప్లెనేషన్. ట్రేడింగ్ అకౌంట్, గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫైనల్లీ బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. మాన్యువల్లీ అకౌంటింగ్ అనేది ఫాలో అవుతాయి. సో బేసిక్గా టాలీ ప్రైమ్ యూజ్ చేస్తే ఇంత వర్క్ అయితే చేయము. ఓన్లీ జనరల్ ఎంట్రీస్ రికార్డ్ చేయడం తెలిస్తే చాలు. మనము కంప్లీట్లీ ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అనేది టాలీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనం అన్ని
వర్క్ అయితే చేయవసరం లేదు. సో టాలీ ప్రైమ్ డౌన్లోడ్ ఎలా చేయాలి, అదేవిధంగా వాటి యొక్క లైసెన్స్ టైప్స్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కంపెనీని ఏ విధంగా, సో ఇక్కడ మనము కంపెనీని ఏ విధంగా క్రియేషన్ చేయాలి, కంప్లీట్లీ ఫీల్డ్ వాల్యూ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ నుండి కంపెనీ క్రియేట్ కంపెనీ, సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ మోడ్లో ఓపెన్ చేస్తారు. కంపెనీ క్రియేషన్స్ కోసం అకౌంట్స్ ఓన్లీ, అంటే టాలీ సాఫ్ట్వేర్ అనేది బేసిక్గా అకౌంటింగ్ సాఫ్ట్వేర్, బట్ వీ కెన్ మెయింటైన్ ద ఇన్వెంటరీ, అదేవిధంగా టాక్సేషన్ అండ్ పేరోల్. సో బట్ బేసికల్లీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఎవ్రీ బిజినెస్ నీడ్ అకౌంటింగ్. సో ఏ విధంగా అకౌంటింగ్ రిపోర్ట్స్ అనేది టాలీ ప్రొవైడ్ చేస్తుంది అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ స్టెప్ నెంబర్ 1లో అకౌంట్స్ ఓన్లీ అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రీ డిఫైన్డ్ లెక్చర్ ఏంటి, లెక్చర్ టైప్స్ ఏంటి, ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అయితే ఉండడం జరిగింది విత్ ఎగ్జాంపుల్స్తో. సో ఈచ్ ఏంటి, గ్రూప్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎగ్జాంపుల్. సో టోటల్ 28 గ్రూప్స్ ఉంటాయి. సో 28 గ్రూప్స్ వాటి యొక్క ఎగ్జాంపుల్. ఓకే, సబ్స్ గ్రూప్సా, మెయిన్ గ్రూప్సా. అదేవిధంగా గ్రూప్స్ క్రియేషన్ చేసుకోవాలనుకుంటే మనం ఏ విధంగా క్రియేషన్ చేయాలి, లెక్చర్స్ అండ్ లెక్చర్ అంటే ఏంటి, ఈ లెక్చర్స్ని ఏ విధంగా క్రియేషన్ చేయాలి, ఓకే, మల్టీ లెక్చర్ క్రియేషన్ ఏ విధంగా చేయాలి, రిపోర్ట్స్ అనేవి చెక్ చేయడం. తర్వాత ఓచర్ టైప్స్ చూసుకుంటే ఓచర్ టైప్, షార్ట్ కట్, అదేవిధంగా కేటగిరీ కేటగిరీ అకౌంటింగ్, స్పెషల్, ఇన్వెంటర్ అనేది ఎఫెక్ట్ అవుతుందా, అకౌంట్ స్టాక్ ఎఫెక్ట్ అవుతుందా, ఆర్డర్ ఎఫెక్ట్ అవుతుందా, పేరోల్ ఎఫెక్ట్ అవుతుందా, అకౌంట్ ఎఫెక్ట్ అవుతుందా. ఓకే, సో ఈ విధంగా. తర్వాత ఇక్కడ మళ్ళీ సింగిల్ ఓచర్ టైప్స్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు కంప్లీట్లీ నేను నార్మల్గా స్క్రోల్ చేస్తాను. సో స్క్రోల్ చేస్తే మీకు ఈజీగా ఇక్కడ ఒక బిజినెస్ అయితే మనకు ప్రాక్టికల్గా ఉండడానికి హోల్సేల్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బిజినెస్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఆ బిజినెస్కి సంబంధించి ఎగ్జాంపుల్ అయితే నేను ఇక్కడ చూసుకోవచ్చు. జిఎస్టీ నెంబర్, కంపెనీ డీటెయిల్స్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్, అంటే ఒక మాన్యువల్ అకౌంటింగ్ నుండి ప్రతి బిజినెస్లో ఆల్రెడీ వర్క్ అవుతూనే ఉంటుంది. సో తర్వాత మాన్యువల్ అకౌంటింగ్ నుండి కంప్యూటర్ అకౌంట్కి చేంజ్ అయ్యేటప్పుడు వాటి యొక్క ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉండడం జరుగుతుంది. అంటే లైబిలిటీస్ ఉంటాయి, ఎసెట్స్ ఉంటాయి, స్టాక్ అండ్ ట్రేడ్ గూడ్స్ ఉండడం అయితే జరుగుతుంది. వాటిని ప్రాపర్గా రికార్డ్ చేసి రిపోర్ట్స్ ఏ విధంగా క్రియేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించాను, లైబిలిటీస్, స్టాక్ అండ్ ట్రేడ్ చూపించాను. సో ఫస్ట్ కంపెనీ ఏ విధంగా క్రియేషన్ చేయాలి, స్టెప్ బై స్టెప్, జిఎస్టీని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, జిఎస్టీ రేట్స్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, హెచ్ఎస్ఎన్ నెంబర్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత ఏవైతే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయో ఆ అకౌంట్స్ని ఏ విధంగా క్రియేషన్ చేయాలి, అదేవిధంగా ప్రీ డిఫైన్డ్ క్యాష్ అకౌంట్ ఉంటే ఆల్టర్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఏ విధంగా ఎనేబుల్ చేయాలి, అదేవిధంగా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, లోన్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు రేట్ని ఏ విధంగా సెటప్ చేయాలనేది చూపించాను. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి ఎగ్జాంపుల్తో ఏంటి, స్టాక్ గ్రూప్ అంటే ఏంటి, కేటగిరీ అంటే ఏంటి, అదేవిధంగా స్టాక్ ఐటమ్ అంటే ఏంటి, యూనిట్ అంటే ఏంటి, గోడౌన్ అంటే ఏంటి, దాని గురించి. సో దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇక్కడ స్టాక్ గ్రూప్స్ ఏ విధంగా క్రియేషన్ చేయాలి, తర్వాత స్టాక్ కేటగిరీ ఏ విధంగా క్రియేషన్ చేయాలి, తర్వాత యూనిట్, తర్వాత ఫైనల్లీ స్టాక్ ఐటమ్ ఏ విధంగా క్రియేషన్ చేయాలి, రిపోర్ట్స్, స్టాక్ సమ్మరీ రిపోర్ట్స్ని మనం బిజినెస్లో ఎంత స్టాక్ వచ్చింది, స్టాక్ ఏంటి ఎంత ఉంది అనేది మనం స్టాక్ సమ్మరీలో చూడడం అయితే జరుగుతుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి జిఎస్టీ. ఇక్కడ చూడొచ్చు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ రేట్స్ ఏంటి సెప్టెంబర్ నుండి. సో ఇక్కడ చూడొచ్చు ఏమేమి చేంజ్ అయ్యాయి, అడిషనల్ నోట్స్, ఇవన్నీ ఇక్కడ మీకు స్పెషల్లీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో టోటల్ వచ్చేసి 250 పేజెస్ ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ జిఎస్టీ టైప్స్, డీలర్స్, టైప్ ఆఫ్ డీలర్స్. సో తర్వాత జిఎస్టీ లెక్చర్స్ క్రియేషన్ ఏ విధంగా చేయాలి, ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ చూడండి, ఇంత సింపుల్గా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. పర్చేజ్ సైడ్ ఉన్న సప్లయర్ అకౌంట్ని ఫస్ట్ మనం ఏ విధంగా క్రియేషన్ చేయాలి, జిఎస్టీ నెంబరు, ఇవన్నీ ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది. సో ఇక్కడ 250 పేజెస్ ఉండడం అయితే జరిగింది. సో ఈ 250 పేజెస్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ప్రింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ బిల్, పర్చేజ్ బిల్. సో ఈ పర్చేజ్ బిల్ తర్వాత మనం టాలీలో ఎంటర్ చేసిన తర్వాత ప్రింట్ ప్రివ్యూ చూస్తే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సెకండ్ పర్చేజ్ బిల్, ఇంటర్ స్టేట్ పర్చేజ్ బిల్. సో ఇది టాలీలో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మన ఇన్వాయిస్ నెంబర్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అనేది, అదేవిధంగా సేల్స్ విత్ ఇన్ స్టేట్కి సేల్ చేయడానికి మనం ఏ విధంగా సేల్ బిల్ ఇష్యూ చేయాలి, అదర్ స్టేట్కి సేల్ చేసినప్పుడు, క్యాష్కు సేల్ చేసినప్పుడు, తర్వాత ఆర్డర్ ప్రాసెసింగ్ గురించి ఏ విధంగా ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్లో ఇక్కడ చూసుకోవచ్చు. పర్చేజ్ ఆర్డర్లో స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి మీనింగ్ ఏంటి, అదేవిధంగా మనం టాలీలో ఏ విధంగా ఇష్యూ చేయాలి, ప్రతి
ఆర్డర్ రిపోర్ట్స్, అదేవిధంగా పర్చేజ్ బిల్ పెండింగ్, డెలివరీ నోట్, రిజెక్షన్ అవుట్, ఇవన్నీ కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ సెల్ఫ్ లెర్నింగ్ కోసం నేను డీటెయిల్గా మళ్ళీ ఈజీయెస్ట్ వేలో ఎప్పటికప్పుడు నేను ఏమైనా ఇంకా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ మీకు కంప్లీట్గా సింపుల్గా సెల్ఫ్ లెర్నింగ్ కోసం ఈ పీడిఎఫ్ అయితే నేను డిజైన్ చేయడం అయితే జరిగింది. 250 పేజెస్ అయితే ఉండడం జరిగింది. సో వీటన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే టైం అయితే బాగా తీసుకుంటుంది. సో కంప్లీట్లీ సెల్ఫ్ లెర్నింగ్ అయితే ఇది మీకు ఈజీగా యూజ్ అవుతుంది. సో మీకు ఎవరికైనా ఈ పీడిఎఫ్ నోట్ కావాలనుకుంటే సో నా వాట్సాప్ నెంబర్ 7330967509. సో దీనికి వాట్సాప్లో హాయ్ అని షేర్ చేయండి. జస్ట్ 99 రూపీస్కే నేను ఈ పీడిఎఫ్ నోట్స్ని మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.